రామచంద్ర ప్రభు సువేల పర్వతం మీద విడిచి ఉండగా రావణుడు తన భవనం పైభాగంలో బురుజు పైభాగంలో నిలబడ్డాడు. పూర్వం మహారాజ భవనాలకి 4 వైపులా కోటగోడ ఉండేది. ఆ కోటగోడ పైభాగంలో ప్రాకారం అని ఉంటుంది. ఆ ప్రాకారానికి 4 వైపులా ఇంతంత బురుజులు ఉంటాయి, ఎత్తైన గోపురాలు. ఆ గోపురాల చుట్టూతో 4 వైపులా ఏనుగులతో కూడా తిరగడానికి వీలుగా ఉండేటటువంటి పెద్ద ప్రాకారాలు అన్నమాట అవి. ఇప్పుడు మనం బాల్కనీ అంటున్నామే, అలాంటి బాల్కనీలు అవి చాలా పెద్ద ఎత్తైనవి. సాధారణంగా కనీసం 30 అడుగుల కంటే ఎత్తు ఉండాలి అని ఒక నియమం. అందులో పర్వత ప్రాంగణాల్లో ఉన్నప్పుడు 27 అడుగులకి తక్కువ కాకుండా చుట్టూతా ప్రాకారం ఉండాలన్నమాట. అటువంటి ప్రాకారం దగ్గర ఒక బురుజు మీద నిలబడ్డాడు. ఆ సమయంలో నల్లగా ఉన్నవాడి శరీరం మీద ఎర్రని గంధం పూసుకోవటం వల్ల సంధ్యాకాలంలో మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. నల్లగా ఉంటుందండి మబ్బు. వర్షాకాలంలో మబ్బులు నల్లగా ఉంటాయి. ఆ మబ్బుల్లోంచి అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు బయటకు వస్తే ఎలా ఉంటుంది ఆ దృశ్యం? ఆ నలుపులోంచి ఎరుపు కిరణాలు తొంగి చూస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ రావణుడు నల్లగా మబ్బులో ఉన్నాడు. వాడి ఒంటికి పూసుకున్నది రక్తచందనం. అందువల్ల సంధ్యా సమయ మేఘంలో ఉన్నాడన్నమాట. వాడు ఎర్రని ఉత్తరీయం కూడా పైన వేసుకున్నట్ట. అది కూడా కుందేలు రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు కలిగినటువంటి ఒక ఉత్తరీయం కండువా కూడా వేసుకున్నాడు. వాడు ఒక్క వ్యసనపరుడు, క్రూరుడు అన్నది పక్కన పెడితే చదువుకున్నవాడు కదా. పైన కండువా లేకుండా బయటికి రాడు. పైన ఒక వస్త్రం లేకుండా ఓ తువ్వాలో ఇగో ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఇటువంటి కండువాయో కనీసం ఒక జేబురుమాలైనా లేకుండా కొన్ని పనులు చేయకూడదు. విను పై చీరలేక సురవిప్రుల అర్చన చేయరాదు. ఈ పైన కండువ లేకుండా దేవతల్ని పూజించకూడదు, విప్రులను పూజించకూడదు, భోజనం అనరింపరాదు, భోజనం చేయకూడదు. ఇవన్నీ నియమాలు మన వాళ్ళు పెద్దలు చెప్పారు. నా నగ్న స్నానమాచరేత్. దీక్షా సమయంలో గుడ్డలు లేకుండా స్నానం చేస్తారు కొంతమంది, అదొక మహాపాపం. అటువంటి వాళ్ళు వచ్చే జన్మలో నపుంసకులై పుడతారట. అందుకల్లా ఏదో రామాయణం పారాయణ చేస్తున్నాం, లేదో ఒక అర్చన చేస్తున్నాం, ఓ దీక్ష తీసుకున్నాం. ఈ దీక్షాకాలాల్లో వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, పొరపాట్లు కూడా చేయకూడదు. నా నగ్న స్నానమాచరేత్. మేము బాత్రూములోనే చేస్తున్నాం కదా, ఎవడు చూడొస్తాడులే అని తువ్వాలు తీసి అక్కడ పెట్టి దిగంబర స్నానం చేస్తే ఆ మొత్తం ఉపాసన అంతా వ్యర్థమైపోతుంది. అలాగే నదులలో కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. గంగా నదిలోకి వెళ్ళాం, ఎవరూ లేరు కదా అని దిగంబరంగా దిక్కకూడదు. ఇవన్నీ పిశాచ లక్షణాలట, పిచ్చి లక్షణాలను, పూర్వజన్మ పాపాలట. అందుకే కదా గోపికలు వస్త్రం లేకుండా స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు వస్త్రాపహరణ చేసి వాళ్ళ పాపాలన్నీ తొలగించాడు. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పారు. నేను చాలాసార్లు మీకు పురాణాల్లో చెబుతున్నాను, అయినా మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. రావణుడు కొన్ని విషయాల్లో శాస్త్రాన్ని పాటిస్తాడు, వాడికి నచ్చితే, నచ్చకపోతే ఎవడు చెప్పినా వెంటనుకోండి. అందువల్ల ఎర్రని ఉత్తరీయం ఓటు వేసుకున్నాడు. దూరముగా ఉన్న భవనం మీద భయంకరాకారంతో రావణుడు కనబడ్డాడు. ఆ సువేల పర్వతం మీద సుగ్రీవుడు రాముడు మాట్లాడుకుంటూ ఉంటే విభీషణుడు ఆయనే మా అన్నయ్య రావణుడే చూపించాట. ఈ రావణుడిని చూడడంతో ఒళ్ళు కొత్తలాడిపోయేది సుగ్రీవుడికి, మండిపోయింది. నా మిత్రుడు, నా ప్రాణదాత, నాకు సామ్రాజ్యం ఇచ్చిన రామచంద్రుని ప్రభువుని అపహరించిన దుర్మార్గుడు వీడా అని పళ్ళు పటపట కొరికాడు. అందులో సహజంగానే ఈ పండుకోతుల దంతాలు చాలా తీవ్రంగా ఉంటాయి, పదునుగా ఉంటాయి. ఈయన వాటికి నాయకుడు అయ్యే మహారాజు బలవంతుడు. ఆ దంతాన్ని ఇలా ఒక్కసారి పరలాడించాడు. చెప్పలేదు పెట్టలేదు ఎవరికి, రువ్వున ఎగిరిపోయాడు అక్కడి నుంచి. ఆ ఎగరడం కూడా మరి మామూలు కాదట. ఆయన ఎగురుతూ ఉంటే కింద ఉన్నటువంటి వానరులందరూ ఒక్క క్షణం గజగజలాడిపోయారట వేగానికి. ఓ పెద్ద తుఫాను గాలికి పడిపోయినట్టుగా పిల్లకోతులు అయితే పడైపోయాయి, అంత వేగంగా ఎగిరిపోయాడు. క్రోధం వల్ల వేగం పెరిగింది, వేగంతో పాటు బలం పెరిగింది, సత్వం పెరిగింది. సత్వం అంటే ఏమిటనమాట? మానసిక ధైర్యం, అది పెరిగింది. అసలు అన్నిటికంటే మనోధైర్యం గొప్పదండి. మనకి రోగం కంటే అధైర్యమే ప్రాణం తీస్తుందట. కరోనా చంపలే చాలామందిని, కరోనా వచ్చింది చచ్చిపోతారు.
అదనమాట దిక్కుమాల గొడవ. అదే ఆత్మబలంతో ఉండండి ఇంచుమించుగా అందరికీ వచ్చింది. తెలుసా మీకు, ఈ భారతదేశంలో కరోనా రానివాడు ఎవడూ లేడు. ఊరికే కబుర్లు చెప్తున్నాం కానీ ఇంట్లో కూర్చుని అందరికీ రోగం వచ్చింది. కాకపోతే ధైర్యంగా ఉన్నవాడు బతికాడు, గుండె ఆగిపోయిన వాళ్ళంతా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే భయం. కొంతమందికి అన్నిటికీ భయమే. ఎక్కువ ఆనందం వచ్చినా గుండె ఆగిపోతుంది, భయం వచ్చినా గుండె ఆగిపోతుంది. వెనకటికి ఒక సామెత ఉందిలేండి. అప్పులు అప్పారావు గారు ఉండేవాట. కనిపించిన వాడిదల్లా దగ్గర అప్పులు చేసేసాడు. వీరికి బాగా పిచ్చి ఏంటంటే డబ్బులన్నీ అప్పులు చేసి తెచ్చి లాటరీ టికెట్లు కొనేసేవాట. లాటరీ తగలకపోతుందా, నేను జమీందారుని కాగిపోతానా అని వచ్చిన జీతం అంతా లాటరీ మీద పెట్టాడు. ఈ ప్రపంచంలో అత్యంత క్షుద్రమైన ఆలోచన ఏంటంటే హఠాత్తుగా వచ్చి సంపదను పడిపోవాలని. కానీ ఏం చెబుతాం, మూర్ఖులు వినరు. ఎంత డబ్బు తగలేస్తున్నారండి కొంతమంది. బ్యాంక్ అకౌంట్లు చూడండి, మీకు ఎంతసేపు షేర్ మార్కెట్లు ఈ దరిద్రాల మీద పడేసి చివరికి సర్వనాశనం అయిపోతున్నారు. ఏం కష్టపడి పనిచేయలేరు. ఆ లెవెల్ వేరు, ఆ బిజినెస్ వేరు. ప్రతివాడు దాంట్లోకి వెళ్ళిపోతే నీ బుర్ర పని చేయదు, అప్పనంగా వచ్చి పడిపోతుందా. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇంట్లో 10,000 రూపాయలు ఇస్తే 1,00,000 వచ్చి పడిపోతుందిట. అలాగే ఉట్టుట్టి బ్యాంకులను పెడతారు. 1,00,000 వేస్తే ఏడాదికి 2 లక్షలు అవుతుంది. ఎందుకు అవుతుంది? అది ఉట్టుట్టి బ్యాంకు కాబట్టి 1,00,000 పోతుంది. చివరికి ఆ తక్షణం నువ్వు ఎందుకు మెరుగు రాకుండా పోతావు. నీ బలహీనత అవతల వాడు సొమ్ము చేసుకుంటాడు. అప్పనంగా ధనం వచ్చి పడిపోవాలని ఎవరు కోరినా వాడు చివరికి వచ్చేసరికి కన్నీటి పర్యంతం అవుతాడు. అలాగే అప్పుల అప్పారావు గారు కూడా బాగా లాటరీ టికెట్లు కొనేసాడు. అప్పుల పాలైపోయాడు. వాళ్ళ ఆవిడేమో ఏడ్చింది, డబ్బంతా పాడు చేసావురా నీ దొంప తెగ అని తెగ తిట్టింది. అప్పుడప్పుడు భార్యామణులు భర్తను తిడితే దారిలో పడతారట. లేకపోతే ఈ దిక్కుమాలిన మొగుళ్ళు బాగా భార్యను ఏడిపించేసి ప్రాణం తీసేస్తున్నారు. ఏదో భార్యలు ఇంట్లో ఇంకా గుట్టుగా ఇంత అన్నం పెడుతున్నారు కాబట్టి, కానీ లేకపోతే మొగాళ్ళ బతికేమిటి అని రామాయణంలో కూడా అన్నాడు. కాబట్టి ఎక్కడైనా భార్యామణిని గౌరవించకపోతే నాకు చాలా కోపం వస్తుందండి. మరీ భార్యామణి శూర్పణఖలాగా ముక్కు చెవులు కొరికేస్తే చెప్పలేం కానీ, తాటకలాగా ప్రాణం తీస్తే చెప్పలేం కానీ, సాధారణంగా భార్యను ఎప్పుడూ గౌరవించవలసిందే. ఆవిడ అసలు ఏమీ అంటే కూడా నాకు కోపం వస్తుంది. వసే అని పిలిచిన వాడిని చూస్తే కసి రేగేది. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎందుకంటే పౌరాణికుడిని కనుక మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. అదే పాత రోజులైతే కర్రోటి తీసుకుని టీచర్గా ఉద్యోగంలో ఉన్నప్పుడు తొలకో బెత్తం దెబ్బ కొట్టేవాడిని అందరినీ. ఇప్పుడు కొట్టలేను, ఇప్పుడు ఏం అనలేను. ఎవరిని చూసినా ప్రేమ తప్పేం అనిపించట్లేదు. ఒక్క పని చేయరండి, అలా కూర్చుని టీవీగా ఏదో వీడు మహారాజులాగా ఏమే మంచినీళ్ళు, నోట్లో మంచినీళ్ళు పోయాలట ఆవిడ. కాఫీ పెట్టుకోలేడు. రోజు మళ్ళీ అలాగే తెగ తిడతాడు. పనున్నప్పుడు కావాలి, పని అక్కర్లేనప్పుడు పోవాలి. ఇలాంటి దరిద్రపు బుద్ధి కలిగినటువంటి మగవాళ్ళు ఎవరైనా కనపడితే నడ్డి విరగ్గొట్టండి అని ఒకప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు. కానీ ఆ యమధర్మరాజు గారు ఇప్పుడు కనపడటం లేదు. అందుకే ఎవడికి వాడు ఎముడైపోతున్నాడు. చూస్తాను ఎప్పుడొకప్పుడు నేను కూడాను ఒళ్ళు మండిందంటే నామినేటెడ్ పదవి తీసుకుని గవర్నర్ అయ్యి ఇలాంటి వాళ్ళ భారతం పడకపోతానా, లేదా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడిగి నేను కూడా జయ విజయులు లాంటి ఒక ఆకారం ధరిస్తాను. అప్పుడు ఎవడెవడు ఇళ్లల్లో ఇలాంటి వాళ్ళు పిచ్చి పనులు చేస్తారో వాళ్ళ భరతం పట్టాలని నాకు కసిగా ఉంది. ఆ కసి తీరే రోజులు రావాలని కోరుకోండి. తద్వారా నా అంతరార్థం ఏంటంటే ఇళ్లలో ఐకమత్యంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. వాడు కొట్టుకోమని కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉండి ఒకళ్ళ పనులు ఒకళ్ళు చేసుకుంటూ ప్రేమగా చూసుకోవాలి. సంసారం అంటే అంత బాగా నడుపుకోవాలి. అప్పుడప్పుడు తెక్కొస్తుంది రాదని అనగానే ఎప్పుడూ తెక్క రాకూడదు, లక్కగా ఉండాలి. ఎందుకు చెప్పాను ఇదంతా? పాపం భార్యామణి తిట్టినా ఏదో చూస్తూ అన్నం పెట్టి కాలం గడిపింది. హఠాత్తుగా ఈయనకి అప్పులు ఎక్కువైపోయి అందరి దగ్గర నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ రోజుల్లో కాబట్టి 500 1000 రూపాయలు అప్పు తెచ్చాట. ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు అంటే మాటలా, లక్షాధికారి అంటే గొప్ప అండి. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు పెడితే ఈ మొత్తం ఈ శృంగేరి పీఠానికి సంబంధించిన ఈ స్థలం అంతా వచ్చేది, అందులో బిల్డింగ్ కట్టేవారు. అటువంటి రోజుల్లో వీడు దాదాపు 25,000 దాకా అప్పులు చేసేట. వాళ్ళ ఆవిడేమో బాబోయ్ అని ఏడ్చింది. బయట వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది. వీడికి హార్ట్ అటాక్ వచ్చింది. గుండెపోటు స్పెషలిస్టులు ఉంటారుగా, కార్డియాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్లారు. మీ ఆయనకి చాలా గుండె వీక్గా ఉందమ్మా, ఒక వీక్ డేస్ పాటు ఆసుపత్రిలో ఉండాలి. ఈ వీక్ డేస్ ఈ వీక్గా గుండె ఉన్న ఆయన దగ్గర ఎక్కువ సంతోషం కానీ ఎక్కువ దుఃఖం కలిగే కానీ మాట చెప్పొద్దు, చెబితే గుండెకి తెచ్చిపోతాడు అనగా, ఇదొక గొడవ అండి బాబు, ఈ జనం వచ్చి మీద పడుతున్నారు, ఈ విషయం ఆయనకి చెప్పకపోతే వాళ్ళు నన్ను తంతారు, చెబితే ఈయన చచ్చిపోతాడు అంటున్నారు, ఎలా రా బాబు అంది ఆవిడ. జాగ్రత్తగా మెయింటైన్ చేయబోయ్ అన్నాడు డాక్టర్ గారు, కొంచెం మంచి డాక్టర్ గారు. ఇంతలో ఈవిడింటికి వెళ్ళగానే లాటరీ కంపెనీ వాళ్ళు వచ్చారు. మీ ఆయన ఎప్పుడో టికెట్ కొన్నాడమ్మా, దానికి 10 లక్షలు వచ్చిందని చెప్పారట.
నిజంగానే అది కరెక్టే, అది 10 లక్షలు వచ్చింది. దాంతో ఈవిడికి ఆనందం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ పెద్ద సమస్య ఏమిటంటే భర్తకి ఇలాంటి ఆనందం కలిగించే విషయం చెబితే ఆయన చచ్చిపోతాడని చెప్పాడు డాక్టర్ గారు. అందుకని టికెట్ పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు 10 లక్షలు వచ్చేదిట, మా ఆయన వెళ్ళాలి, సంతకం పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి, ఎలాగండి బాబు చెప్పటం, ఎక్కువ దుఃఖం ఎక్కువ ఆనందం కలిగే మాట చెబితే మా ఆయన చచ్చిపోతాడని మీరే చెప్పారు కదా, మా ఆయన్ని రక్షించి డబ్బు కూడా రక్షించండి అంది ఆవిడ. అప్పుడు ఆయన, నీకెందుకమ్మా, నేనున్నాను కదా, నేనున్నాను, ఆయనకి మెల్లిగా చెప్పి ఆయన గుండె ఆక్కుండా చూస్తాను అని డాక్టర్ గారు మెల్లిగా వచ్చి అప్పుల అప్పారావు గారు ఎదురుగా కుర్చీ వేసి కూర్చొని, ఏమండి అప్పారావు గారు హౌడు యుడు అని అడిగితే, ఏండు అండి, ఉన్నదంతా క్షవరం చేశాను, అప్పుల పాలైపోయాను, ఈ అప్పులు ఎలా తీర్చాలా అని బెంగ పెట్టుకున్నాను, ఈ అప్పులు సరిపోక మీ ఆసుపత్రి బిల్లు కూడా ఒకటి ఉంది కదా అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, నా ఆసుపత్రి బిల్లు అంతా కలిపి 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అంటే ఆ రోజుల్లో. ఇప్పుడా ఒక్కసారి ఆసుపత్రికి వెళ్తే ఇక తర్వాత మళ్ళీ ఇంటికి రాం, జెండాపై కపిరదు ఉన్న మొత్తం ఈ సేవింగ్స్ అన్ని షేవింగ్ అయ్యాక వీడు చచ్చాడని అప్పగిస్తారు. అలా అయిపోయాయి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్. కానీ పాపం ఆ రోజుల్లో మంచి ఆయన ఎంత 1000 రూపాయలు కదండి అన్నట్ట. ఆ 1000 రూపాయలు తీర్చదండి, నాకున్న జీతం ఎంత, నా బతుకు ఎంత, ఉన్న అప్పులు ఎలా తీర్చను, మీ బిల్లు ఎలా కట్టననే బెంగతో ఉన్నానంటే, ఎందుకంటే అప్పారావు గారు అంత భయపడతారు, బెంగెందుకు, మీరు ఎన్నో లాటరీ టిక్కెట్లు కొన్నారు, ఏ టిక్కెట్ కన్నా మీ అదృష్టం బాగుండి ఓ 10 లక్షలు తగిలిందనుకోండి, నా ఆసుపత్రి బిల్లు నిమిషంలో కడతారు కదా అని మెల్లిగా ఇలా దింపి చెబుదాం అనుకుని ఆ మాట అన్నాడు ఆయన. అనగానే అప్పారావు గారు ఎగాదెగా చూసి, ఏమిటంటే డాక్టర్ గారు అలా అంటారు, నిజంగా నాకు 10 లక్షలు తగలాలి కానీ ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు ఏమిటి, మీకు 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చేస్తాను మీ ఆసుపత్రికి అన్నట్ట. వెంటనే డాక్టర్ గారు అని గుండు పట్టుకుని కింద పడి చచ్చిపోయాడు. మళ్ళీ కిక్కురు వింటే ఒట్టు. ఎంతలో భార్య పరిగెత్తుకొచ్చి, ఇదేంటంటే డాక్టర్ గారు పడిపోయారంటే, ఏమోనే ఆయన పడిపోయారు ఏమిటి అన్నాడు ఈయన కంగారెడ్డి. అప్పటికే చచ్చిపోయాడు ఆయన. ఏం జరిగిందండి అంది ఆవిడ. ఏం లేదు, నాకేదో 10 లక్షల లాటరీ వస్తే నా బిల్లు కట్టలేవా అన్నాడు ఆయన. బిల్లు ఏమిటండి, 1,00,000 కడతానని నేను, 1,00,000 మాట ఉండగానే తక్షణం పడిపోయాడు అంటే, నిజంగానే 10 లక్షలు వచ్చిందండి, ఏదో మీకు మెల్లిగా చెబుదాం అనుకున్నాడు, మీరు కొంచెం గట్టిగా చెప్పారు, 1,00,000 దెబ్బకి ఆయన గుండె అయిపోయింది, అయ్యయ్యో అని డాక్టర్ గారు భార్యకి ఇచ్చారనుకోండి. అది ఇప్పుడు మంచి ఆవిడ. ఎందుకు చెప్తానంటే ఒక్కోసారి ఉద్యోగాలు అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగా సుగ్రీవుడికి కూడా సత్వం అనే పదం ఎందుకు వాడారంటే, ఆ సమయంలో మానసిక బలం కూడా కావాలి, శరీర బలం, ధైర్యానికి తోడు మనోబలం ఉండాలి. మనోబలం లేదంటే ఎంత వాడైనా దెబ్బతినేస్తాడనమాట. రోగం వచ్చినప్పుడు ముందు మనకు ఉండవలసింది ఏమిటనమాట, మనోబలం. హార్ట్ అటాకులు వస్తాయి, ఒక్కోసారి ఇంకో దిక్కుమాల రోగాలు వస్తాయి, వచ్చినప్పుడు నేనేమైనా అవ్వను అని ఒక ధైర్యం ఉండాలి. మళ్ళీ నేనేం అవ్వననే మూర్ఖత్వంతో మందులు వాడరు కొంతమంది, ఇదొక మూర్ఖులు. ఈ రకమైన మూర్ఖత్వం విడిచిపెట్టి మందు వాడాలి, అన్నీ చెయ్యాలి, మానసిక బలం కోల్పోకూడదు. అందువల్ల సుగ్రీవుడు కానీ రాముడు కానీ వీళ్ళందరూ మనకి చెప్పింది ఏమిటి, గొప్ప బలం మనోబలము. ఇదే వాలి దగ్గర ఈ మనోబలం లేకే దెబ్బతిన్నాడు. సుగ్రీవుడు వాలి పేరు చెబితే వణికిపోయాడు. ఆ వణికిపోవటం వల్ల ఏమైపోయింది, ఉన్న బలం కూడా తగ్గిపోయింది. అసలేం పిరిగివాడు కాదుగా, అతడు సత్వం కలిగిన వాడే కదా చెప్పా. కాబట్టి ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానసిక స్థైర్యం అట్టే పెట్టుకోవాలి. బాగా చదువుకున్న పండితులు కూడా ఇక్కడికి రాగానే మేమేమే తెబ్బెబ్బే ఎవ్వాని వాకిట అన్నాడు, ఆయన వచ్చినాడు, ఈయన వెళ్ళినాడు అని వెంటనే డౌన్ అయిపోవడానికి కారణం ఏంటంటారు, ఉపన్యాసం దెబ్బతింటానికి. ఆ పాండిత్యానికి ఇక్కడ తగినటువంటి మనోబలం లేదు, పిరికితనం వల్ల దెబ్బతింటారు. అదే ధైర్యం ఉందనుకోండి దంచి పారేస్తారు. కాబట్టి అన్నిటికంటే కావాల్సింది ఏమిటనమాట, మనోబలం. అందువల్ల రివ్వును లేచి ఆ గాలికి చుట్టుపక్కల ఉన్న పిల్లకోతులు పడిపోతూ ఉండగా గోపురస్థలే, గోపురం దగ్గరికి వెళ్ళిపోయాడు. రావణాసురుడికి ఎదురుగుండా నిలబడి గడ్డిపరకలా చూశాడు, తృణంలా చూశాడు. ఓరి రావణ, నేను రామచంద్ర ప్రభువుకి ఆత్మీయుణ్ణి, ఒకటి సఖా అన్నాడు అంటే మిత్రుణ్ణి, దాసోస్మి దాసుణ్ణి కూడా, కేవలం మిత్రుణ్ణే కాదు, ఆయనకి నేను దాసుణ్ణి. నా రామచంద్రుడి భార్యను అపహరించావు కదా, ఎమ్మంటే ఇవ్వలేదు కదా, అందువల్ల ఈరోజు నేను చంపకుండా కదలనరా అని పలికి క్షణంలో ఎగిరి రావణాసురుడి కిరీటం తీసుకుని లాగి నేలపై వేసుకొట్టాట. ఇంతవరకు రావణాసురుడి యొక్క కిరీటమును ఒక్కడు కూడా పట్టుకోలేదు. ఆఖరికి వాడు కొడుకు కూడా చిన్నప్పుడు లాగలేదు దాన్ని. ఇప్పుడు ఆయన ఆ కిరీటం లాగి కింద పారేసి మొక్కలు చేసి పారేశాడు. అసలు కిరీటం పడ్డంతో వాడు ఆయువు తీరిపోయినట్టే లెక్క అన్నారు. ఆకృష్య మకుటం చిత్రం
మంచి ఆశ్చర్యకరమైనటువంటి మకుటం అది, విచిత్రమైన కిరీటం అది. ఆ కిరీటం అద్భుతమైన బంగారంతో చేయబడిన కిరీటం, దానికి నవరత్నాలు తాపడం చేయబడ్డాయి. అలాంటి కిరీటాన్ని లాగి నేల మీద బారేసేట. నిజంగా మొదటిసారిగా రావణాసుడికి అవమానం అయ్యింది, కోపం వచ్చింది. వెంటనే పళ్ళు పటపట కొరికాడు. సుగ్రీవ, ఈరోజు నీ తల తీసి అవతల పారేయకపోతే నేను రావణుండే కాదు. సుగ్రీవస్త్వం పరోక్షం మే హేనగ్రీవో భవిష్యసి. ఇదివరకు నా కంట పడని క్రితం నువ్వు సుగ్రీవుడివి. గ్రీవము అంటే మెడ, మంచి మెడ కలిగిన వాడివి నా కంట పడనప్పుడు. ఇప్పుడు నా కంటపడ్డావుగా, హీనగ్రీవో భవిష్యసి. అసలు మెడ లేకుండా విరిచి అవతల పారేస్తాను, నీకు తల లేకుండా చేసి పారేస్తాను. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారే మెడకాయ మీద తలకాయ ఉందని, నీ మెడకాయ మీద తలకాయ తీసి పారేస్తాను, విరిచి అవతల పారేస్తాను అని పలికి 2 చేతులతో సుగ్రీవుడు గట్టిగా పట్టుకున్నాడు. సుగ్రీవుడు గింజుకుని దూరంగా విసిరి వాడి నడుం పట్టుకుని తల్లకిందులుగా తిప్పేశాడు. ఇంకా అక్కడి నుంచి ఇద్దరు బంతుల్లా కింద పడ్డారు. ఇదంతా గోపురం మీదే, విశాలమైన ప్రాకార పైభాంగడంలో ఘోరంగా కొట్టుకున్నారట. ఓ మోదుగు చెట్టు బూరుగు చెట్టు కొట్టుకున్నట్టుగా కొట్టుకున్నారటండోయ్. ఒకడు మోదుగు చెట్లో ఉన్నట్ట, ఒకడు బూరుగు చెట్లో ఉన్నట్ట. ఎందుకంటే సుగ్రీవుడు బంగారపు రంగులో ఉన్నాడు, అవతలవాడేమో నల్లగా ఉన్నాడు. ఈ రెండు చెట్లు, ఒకటి నలుపు ఒకటి బంగారపు రంగులో ఉన్న చెట్లు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకున్నారు. పిడికిళ్లతో కొట్టుకున్నారు, మోచేతులతో పొడుచుకున్నారు, గీరుకున్నారు. వాడికి కూరలున్నాయి, ఈయనకి కూరలున్నాయి, గిల్లుకున్నారు, మల్ల యుద్ధం చేశారు, నడుం పట్టుకుని తిప్పి విసిరేసుకున్నారు. అప్పుడప్పుడు సంకల కింద పెట్టి ఒక నొక్కు నొక్కితే వాడు హఠాత్తుగా కిందకి దూకి రావణుడు మళ్ళీ ఈయన తన సంక కింద పెట్టి ఓ నొక్కు నొక్కాడు. పాద విన్యాసాలు చేశారు. ఈ విధంగా ఘోర యుద్ధం చేశారు. అగర్తలో పడిపోయారు ఇద్దరు. అక్కడ మధ్యలో ఒక కందకం ఉందని చెప్పాం కదా, ప్రాకారానికి బయట ఓ పెద్ద కందకం ఉంటుంది, కందకంలో పడ్డారు. ఆ కందకంలో మొసళ్ళు, బురద, కత్తులు కూడా ఉంటాయి, అందులో పడిపోయారు. ఆ సమయంలో కత్తుల బోన్లు ఓపెన్ చేసి లేవులేండి. మళ్ళీ అందులోంచి రివ్వును పైకి లేచారు. ఈయన వానరోత్తముడు ఎగరగలడు, రావణుడు మహామాయావి ఆకాశగమనం కలిగిన వాడు అవటం వల్ల ఇద్దరు ఒక్క క్షణకాలంలో పైకి లేచారట. ఏం అద్భుతమైన వర్ణనండి. తౌ పేతతుఃపాల నిఖాత మధ్యే. ఆ ఇద్దరూ కూడా హఠాత్తుగా ఆ అఖాతంలో పడిపోయారు పరిఖలో. అయినా ఉత్పేతతుర్భూతలమస్పృశంతో మళ్ళీ నేల మీద పడేలోపే, అందులో పడేలోపే టిక్కును పైకి లేచిపోయారట. అంటే పూర్తిగా నీళ్లలో పడలేదు, అందులో పడకుండా కందకంలో పడేలోపు రివ్వున పైకి లేచారు. ఎదురుగుండా నిలబడ్డారు. శ్రమతో పెద్ద పెద్ద నిట్టూర్పులు విడిచారు. అలిసిపోయారు ఇద్దరు. కాసేపు మోకాళ్ళ మీద కూర్చున్నారు, మళ్ళీ అంత నుండి లేచారు. ఈ విధంగా ఘోర యుద్ధం చేస్తూ ఉంటే ఈ ప్రాకారం మీద 2 మదపుటేనుగులు ఢీ కొట్టున్నాయా అన్నట్టుగా శబ్దాలు వచ్చాయట. భుజాలను ఒకళ్ళొకళ్ళు చరుచుకుంటూ ఉంటే మొత్తం లంకే దద్దరిల్లిపోయింది. వాడు కుడికాలుతో సుగ్రీవుడిని తోస్తే సుగ్రీవుడు ఎడంకాలతో వాడిని తని కింద పారేశాడు. ఇలా కాళ్ళు మార్చుకుంటూ మెలిపెట్టుకుంటూ తల్లకిందులుగా దూకుతూ అవతల వాడికి దొరకకుండా దెబ్బతీస్తూ మధ్య మధ్యలో డొక్కల్లో పొడుచుకుంటూ యుద్ధం చేశారు. ఒక్కోసారి కప్పల్లా గంతులేశారట, అంతలోనే పాముల్లా గిర్రను తిరిగారట. ఒడుపుగా యుద్ధం చేశారు. రావణుడికి భయం వేసింది చావు దెబ్బలు తిన్నాక. మాయా యుద్ధంలో తప్ప వీడిని జయించలేమనుకుని ఒక్కసారిగా ఏం చేశాడు, మాయాబలమథాత్మన, తన మాయని స్మరించాడు. ఆ మాయ వల్ల ఎటు చూసినా రావణాసురుడు కనపడతారన్నమాట. ఓహో, వీడు మాయా యుద్ధంలోకి దిగాడు, ఈ టైంలో ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు సుగ్రీవుడు. వెంటనే వాడికి దొరకకుండా ఉత్పపాద తదా కాశంచిత కాశీచిత క్లమ, ఆ క్షణమే అక్కడి నుంచి రివ్వును ఎగిరిపోయాడు ఆయన. ఎందుకంటే రావణుడు ఎప్పుడు మోసంతోటే జయిస్తాట, తన మాయతోటే జయిస్తాడు. శరీర బలం కంటే వాడి దగ్గర మాయాబలం ఎక్కువ, ఇంద్రజిత్తు దగ్గర వీడి దగ్గర కూడా. ఆ మాయాబలం వల్ల తాను ఎక్కడ లోబడిపోతానోనని రివ్వును ఆకాశానికి ఎగిరాడు. ఆ సమయంలో అతడు రవ్వంత కూడా అలిసిపోలేదట. జతకాశీ జతక్లమహ అన్నారంతే. అలసట లేదు, ముఖంలో రంగు మారలేదు, అంత ఉత్సాహంగా ఉన్నాడు. యుద్ధం జరిగినా సరే ఏమాత్రం అలిసిపోలేదనమాట. ఠిమ్మని పైకి లేచిపోయాడు. రావణుడు మాయతో ఈతన్ని వంచాలనుకుంటే ఆ మాయావికి దొరకకుండా తానే వంచి ఎగిరిపోయాట. అందుకే ఇక్కడ ఏమన్నారు, మాయావి మాయలో పడిపోయాట. హరిరాజేన వంచిత, సుగ్రీవుడి చేత మోసగం పడ్డాడు. దొరకకుండా వెంటనే రాముడు ఉన్న చోటుకు వచ్చేశాడు.
నిజంగా ఆ పూట రావణాసురుని ముప్పు తెప్పలు పెట్టేశాడు, బాదాడు, గీకాడు, ఒళ్ళంతా రక్తం కారేలా చేశాడు, ఒక మహాకార్యక్రమం చేశాడు. సూర్యపుత్రుడంటే ఇలా ఉంటాడు అని అందరూ అనుకునేలా చేశాడు. నిజంగా కూడా రాముడు సూర్యవంశస్థుడు, సూర్యుడి కొడుకు వైవస్వత మరువు యొక్క సంతానం, ఈయన సూర్యుడి కొడుకు. అందుకని సూర్యుడి కొడుకులు ఒకటే అని నిరూపించి వచ్చేశారట అక్కడికి. వానరులైతే ఆశ్చర్యపోయి ఆనందంతో దగ్గరికి తీసుకున్నారు. జై మహారాజా అన్నారు. సుగ్రీవుడి శరీరం అంతా గాయాలు ఉన్నాయిగా, యుద్ధంలో చావు దెబ్బలు అయినా తిన్నాడు. అందుకని రావడంతో రామచంద్రుడు ఆయన కౌగిలించుకొని, సుగ్రీవా మరీ ఇంత సాహసం ఎందుకు చేసావు నాయన? ప్రభువులు ఎప్పుడూ తొందరపడి సాహసకృత్యాలు చేయకూడదు. ఎప్పుడు మహారాజుకి కనుక ఏదన్నా ఆపద వచ్చిందంటే యుద్ధంలో తక్కిన సైనికులు హడిలి పారిపోతారు. నీకు సాహసం అంటే చాలా ఇష్టం, నాకు తెలుసు. ఏవం సాహసకుర్యాణి నా కుర్వంతి జనేశ్వరాహ. మహారాజులు ఎప్పుడూ ఇటువంటి సాహస కార్యాలు చేయకూడదు. సైనికులందరితో యుద్ధానికి కడుతున్న రాజు ముందు సైనికుల్ని ఉసిగొలపాలి, వాళ్ళకి ప్రోత్సాహంగా తాను వెనక నుండి యుద్ధం చేయాలి. ఒంటరిగా అసంఖ్యాకులైన సైనికులు ఉన్నటువంటి నగరంలో తాను ప్రవేశిస్తే అతడు బయటికి రాకపోతే అప్పుడు ఈ సైనికులు భయపడి పారిపోరా? లేదా మహారాజు సాహసం వల్ల అతడు మరణిస్తే ఈ సైనికులందరినీ ఆ శత్రువులు చంపుతారు. ఇది ప్రమాదం కదా. దీనివల్ల నాకేమైంది? మనస్సంతా కంగారు పడిపోయింది. కష్టం కృతమిదం వీర సాహసం సాహసప్రియా. సాహసప్రియుడివి నువ్వు, సందేహం లేదు. నీకు సాహసం అంటే ఇష్టం, కానీ నీ పని నా మనస్సుకు కొంచెం కష్టం కలిగించింది, అంటే బాధ కలిగించింది. ఇంక మీదట అలా వెళ్ళకే మహాత్మా. ఒకవేళ నీవు రావణుని యొక్క మాయలో లోబడిపోయి అతడి చేతిలో మరణించి ఉంటే ఇంక నాకెందుకు ఈ రాజ్యం? భరతేన మహాబోహో లక్ష్మణేన యవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః. నీవు నిజముగా రావణుని చేతిలో మరణించి ఉంటే నాకు భరతుడితో పనేముంది, లక్ష్మణునితో పనేముంది, శత్రుఘ్నుడితో పనేముంది, అసలు నా శరీరంతో నాకు పనేముంది? అంటే నేను బతికినా లేనట్టే, శరీరం ఉన్నా మరణించిన వాడిని అవుతాను. కిం కార్యం సీతయా మమ. ఇంకా సీతతో పనే ఉంది. ఆత్మీయుడైన మిత్రుడు మరణించాక ఇంకా భార్య ఉంటే ఏమిటి, సోదరులు ఉంటే ఏమిటి? కాబట్టి ఇలాంటి పనులు చేయకు. నువ్వు దేవేంద్రుడితో వరుణునితో సమానమైన వాడివని పరాక్రమశాలివని నేను ఎరుగుదును. అయినప్పటికీ యుద్ధంలో అతి సాహసం పనికిరాదు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు రాకపోతే ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నాను. అదృష్టం బాగుండి నువ్వు వచ్చావు. రాకపోతే ఏం చెయ్యాలో రాముడిలా అనుకున్నట్టు లోపలికి. ఏమని? ఈ రావణుణ్ణి వాడు కొడుకుల్ని చంపేసి లంకకి అన్నమాట ప్రకారం విభీషణుడిని రాజుని చేసి భరత చక్రవర్తికి అప్పగించి భరతుడికి కోసల రాజ్యాన్ని అప్పగించి అతన్ని పట్టాభిషిక్తుని చేసి నేను ఆత్మహత్య చేసుకుని శరీరం చాలించాలనుకున్నాను అన్నాడు ఆయన. తెచ్చి దేహం మహాబల. దీన్ని బట్టి రాముడికి ఎంత కృతజ్ఞతో ఆలోచించండి, ఎంత ప్రేమో మిత్రుడి మీద ఆలోచించండి. అందుకే రాముడు అంటేనే మిత్ర ప్రేమ కలిగినటువంటి వాళ్ళల్లో పరాకాష్ఠకి చెందినటువంటి వాడు అని పేరు. అంతటి కృతజ్ఞత ఇంకెవరికి ఉండదు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అన్నారు. ఆయన కృతజ్ఞుడు. ఎప్పుడో సుగ్రీవుడు ఎంత ఉపకారం చేశాడు, సీతాన్వేషణకి సాయపడ్డాడు. అందుకని సుగ్రీవుడికి సాయం పడాలి. సుగ్రీవుడికి ఏదైనా అయితే తాను అనుకున్న పనులను చేసేస్తాట, మళ్ళీ పనులు మానట్ట. రావణుడిని చంపవలసిందే, విభీషణుణ్ణి లంక నగరానికి రాజుని చేయవలసిందే, భరతుణ్ణి కోసల రాజ్యానికి రాజుని చేయవలసిందే. ఇవన్నీ చేశాక అప్పుడు నేను శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. చూసావా అనగా సుగ్రీవుడు, మహాత్మా నా సాహసం పౌరుషం పక్కన పెట్టు. నేను సాహసవంతుడో పౌరుషవంతుడో నువ్వు పొగిడావు, ఇవన్నీ కాదు నాకు. లేదా నేనేదో మరణిస్తే కొంప ములిగిపోతుందనే మాట కాదు. రావణుడు నీ భార్యను అపహరించాడు. నువ్వు నాకు ప్రాణమిత్రుడివి, నీకోసం నేను ప్రాణం ఇవ్వాలి. నీకు ఇంత కష్టం కలిగించి నీ భార్యను అపహరించిన పరమ దుర్మార్గుడు ఎదురుగుండా కనపడగానే నా ఒళ్ళంతా కంపించిపోయింది, నాకు ఆగ్రహం కలిగింది, శరీరంలో ఉన్న రక్తం మరిగిపోయింది. అందుకే మహావేగంగా వెళ్ళిపోయాను, అంతకంటే మరేం లేదు. నేను అసలు ఎలా ఊరుకోగలను అన్నాడు ఆయన. బలం కలిగినటువంటి మహారాజు ఎదురుగుండా ఉన్న క్రూరుడైన శత్రువు కనపడితే వాడిని చంపకుండా వదులుతాడా? అందుకే వెళ్ళాను అన్నట్ట. సరే అని అభినందించి రాముడు ఇంకా జాగ్రత్తగా ఉండని, లక్ష్మణ
ఆకాశం అంతా చాలా బాగున్నది, చిహ్నాలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రాతకాలంలో మనం యుద్ధానికి వెడుతున్నాం అని పలికి సమయం చూసుకుని ఇక బయలుదేరండి యుద్ధానికి అన్నాడు అనమాట. రాముడు ఆకాశ మార్గాన్ని చూడగానే ఎంత సమయం అయ్యిందో ముహూర్తం ఏమిటో చెప్పగలడు. ఆ ముహూర్తాన్ని బట్టి బయలుదేరమన్నాడు. ముందుగా రామచంద్రుడు నడుస్తూ ఉంటే, లంకకి అభిముఖంగా వెడుతూ ఉంటే ఆయన వెనక జాంబవంతుడు, నలుడు, నీలుడు, లక్ష్మణుడు వాళ్ళంతా బయలుదేరారు. ఇందులో వానరులు కొంతమంది పెద్ద పెద్ద బండలు పట్టుకున్నారట చేతులతో. ఈ బండ అవతలవాడి మీద వేసి నీ మీద బండబడ అంటారు అన్నమాట. నీ బండబడ అంటే ఇదే. ఆ తర్వాత పెద్ద పెద్ద చెట్లు పెట్టుకున్నారు కొంతమంది, ఏకంగా పెద్ద పెద్ద మద్ది చెట్లు అండి. ఊపడం కూడా మన వల్ల కాదు కొన్ని చోట్ల. అలాంటి చెట్లని పెకలించి భుజం మీద పెట్టుకున్నారట మహాగదల్లాగా. మరికొంతమంది పెద్ద పెద్ద కొండ శిఖరములనే పెట్టుకున్నారు, రాళ్ళు కాదు, ఏకంగా కొండ శిఖరాలు విరగొట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. రాముడు అనేవాడు ఒక్కడున్నాడు కనుక అందరిలోనూ ఉత్సాహమే. ఇప్పుడు రామచంద్రుడు తూర్పు దిక్కుకేసి నీలుణ్ణి పంపాడు. పూర్వంతు ద్వారమాసాద్య నీలో హరిచమూపతి. మహావీరుడు నీలుడు, అగ్నిపుత్రుడు అతడు. అగ్ని యొక్క వరం వల్ల పుట్టాడు, అందుకే అతని శరీరం కూడా అగ్నికాంతితో ధగధగ వెలిగిపోతూ ఉండేది. అతన్ని కొంత వానర సేన ఇచ్చి పూర్వద్వారం దగ్గర తూర్పు దిక్కు దగ్గర పెట్టాడు. అతనికి సాయంగా మైందుడు, ద్వివిధుడు ఉన్నారు. ఇద్దరు అశ్వినీ దేవతల వరంతో పుట్టారు. అందులో ఈ మైందుడు, ద్వివిధుడు కూడా ఎక్కువ కాలం జీవించారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ ద్వివిధుడు రామావతారం అయిపోయాక నరకాసుడితో స్నేహం చేసి పాడైపోయి బలరాముడి చేతిలో చచ్చిపోయాడు. భాగవతంలో బలరాముడి చేతిలో చచ్చాడు చివరికి. ఏ లక్ష్మణుడికి సాయం చేశాడో ఆ లక్ష్మణుడి యొక్క అవతారాన్ని గుర్తించలేక పోయాడు. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజున్న భక్తి ఈ రోజు ఉండడం కాదు, శాశ్వతంగా ఉండాలి. మా గురువుగారు అని రాముడిని నమ్మాం, ఆ రాముడిని మనం ఎల్లప్పుడూ గురువుగా ఉంచుకోవాలి. రాముడిలో ఎప్పుడూ నీకు ఒకటే లక్షణం ఉండాలి. క్షణికోద్రేకంతో మనస్సు మార్చుకుంటే ఎంత ప్రమాదమో ఈ ద్వివిధుడి ద్వారా తెలుసుకోవాలి. ఇంతటి వాడే కానీ ఏం లాభం, చివరికి నరకాసుడితో మైత్రి వల్ల పాడై బలరాముడు రోకలతో నెత్తి మీద కొడితే ఢామ్ అని తల పగిలి తెచ్చాడు. అలాంటివి తలుచుకున్నప్పుడే అనమాట మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. పురాణాలు వినడం కాకుండా యావజ్జీవితం ఒకే రకమైన దృఢభక్తితో ఉండాలి అని గ్రహించాలి. ఇప్పుడు యువరాజు అంగదుడు, వృషభుడు, గవాక్షుడు, గజుడు, గవయుడు వీళ్లతో కలిసి దక్షిణ ద్వారాన్ని ఆక్రమించడానికి, అక్కడ పరాక్రమించడానికి బయలుదేరాడు. హనుమంతుడో ప్రమాధి, ప్రఘసుడు మొదలైన వాళ్ళని వెంట పెట్టుకుని పశ్చిమ ద్వారం వైపు వెళ్ళాడు. ఇక మరొక ఆయన ఉన్నాడు, ఆయనే సుగ్రీవుడు, అందరికీ నాయకుడు, మహారాజు. ఆయన గరుత్మంతుడితో వాయువుతో సమానమైన వేగం కలిగిన వాడు మహారాజు. పశ్చిమ ఉత్తర దిశల మధ్యలో అంటే వాయవ్య దిశలో రాక్షస సైన్యంపైకి దాడికి వెళ్ళాడు. 36 కోట్ల మంది ప్రముఖ వానర యోధులు ఆ దిక్కులో సుగ్రీవుడికి సాయంగా ఉన్నారట. ఏకంగా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు, అందరూ ఒకేసారి వచ్చి పడిపోరు. కొంతమంది మరణిస్తే అప్పుడు వెంటనే మరి కొంతమంది వస్తూ ఉంటారన్నమాట. కానీ చివరికి వచ్చాక అందరూ బతికారు అనుకోండి, అది వేరే విషయం. దానికి గల కారణం ఏమిటో క్రమంగా మీరు విందురు. కానీ వీళ్ళంతా పెద్ద పులుల్లా ఉన్నారు, సింహాల్లో ఉన్నారు. వానర శార్దూలాహ, వీళ్ళంతా వానరుల్లో శ్రేష్ఠులు. శార్దూలాయవ దమిష్టిణ అన్నారు. అనగా పెద్ద పులికి నోట్లో ఎలాంటి కూరలు ఉంటాయో ఈ వానరులకు కూడా అలాంటి పెద్ద పెద్ద కూరలు ఉన్నాయట. తోకలతో తప తప నేల బాదుతున్నారు వాళ్ళు. వాళ్ళ కళ్ళన్నీ ఎరిపెక్కున్నాయి. అస్సలు పిరికితనం లేదట వాళ్ళ దగ్గర. సాధారణంగా ధైర్యంగా ఉంటారన్నమాట వాళ్ళు. అనంతరం రాముడు యుద్ధానికి మనం సంసిద్ధమయ్యాం, అన్ని ప్రాకారాల దగ్గర నిలబడ్డాం. యుద్ధానికి బయలుదేరండి అన్నామా, వీళ్ళు వెళ్ళి ఆ ప్రాకారాలు పగలగొట్టి లోపలికైనా వెళ్ళిపోతారు. కానీ యుద్ధానికి వెళ్ళే ముందు ఒక్కసారి రావణునికి హెచ్చరిక చేయటం ధర్మం. ఒకసారి రాయబారం నడపాలి. తొందరపడి మనం యుద్ధం చేసామన్న అపకీర్తి మనకు రాకూడదు. కాబట్టి ముందు రాయబారిగా ఎవరిని పంపుదాం అనగానే విభీషణుడి యొక్క సమ్మతితో అంగదుడే సరైన రాయబారిని కనిపెట్టారటండి. అంగదుడి దగ్గర పరాక్రమం ఉంది, యువకుడు కాబట్టి ఉత్సాహం ఉంటుంది, చెప్పవలసినవి చెబుతాడు, చెయ్యవలసిన వాటికంటే ఎక్కువే చేస్తాడు. అందుకని అతన్ని పిలిచారట అంగదుడిని.
అంగదుడు అంటే కొంచెం భయం ఉంది అందరికీ, ఎందుకంటే వాలిపుత్రుడు, వాలికొన్నంత బలం ఉంది అతనికి, తక్కువ బలం కాదు, అది కూడా మహాబలమే. అందుకని అంగదుడిని పిలిచి రామచంద్రుడు ఇలా అన్నట్ట, ఓ కపీశ్వర, నువ్వు మీ తండ్రిలాగా మహావేగంగా వెళ్ళగలవు. అవలీలగా నీ పరాక్రమాన్ని ప్రదర్శించి లంకానగరంలో చేరు. రావణుని దగ్గరికి నిర్భయంగా వెళ్ళు. నిన్నెవరూ ఏమీ చెయ్యలేరని నాకు తెలుసు కాబట్టి నిన్ను పంపుతున్నాను. రాయబారిగా ఎవరిని పంపాలి? అక్కడికి వెళ్ళి చిక్కుకుపోకుండా తిరిగి వచ్చేంత పరాక్రమము వేగము కలిగిన వాడిని పంపాలట. ఎవరిని పడితే వాడిని రాయబారిగా పంపితే అక్కడికి వెళ్ళాక వాడు బందీభూతుడైపోతే ప్రమాదం కదా. అందువల్ల రాయబారి ఎలా ఉండాలి? శత్రువుల కోటలోకి వెళ్ళి నిర్భయంగా మాట్లాడగలిగి ఉండాలి. వాళ్ళని తన్ని అవసరమైతే వెనక్కి రాగలిగే శక్తి ఉండాలి. పిరికితనం ఉండకూడదు. కంఠంలో ఒక రకమైన కాఠిన్యము ఉండాలి, మార్దవము ఉండాలి, రెండూ ఉండాలట. శ్రీకృష్ణ పరమాత్ముడు లాంటి వాడు రాయబారిగా వెళ్ళాలి, కానీ పనికి మళ్ళీ రాయబారిగా వాడితో ఉపయోగం ఉంది. అందువల్ల నువ్వు వెళ్ళు, నేను చెప్పిన మాటలు చెప్పు. ఓరి రావణ, భ్రష్టశ్రీక గతైశ్వర్య ముమూర్షో నష్టచేతన ఋషీణాం దేవతానాంచ గంధర్వాప్సరసాం తథా. సీతను అపహరించడంతో నీ ఐశ్వర్యం అంతా పోయింది, నీ సంపద అంతా పోయింది. ఐశ్వర్యం వేరు, సంపద వేరు. ఐశ్వర్యము అంటే పదవి, నీ పదవి పోతుంది. సంపద అంటే ధనం అన్నమాట. నీ ధనాలు పోతాయి, ధాన్యాలు పోతాయి, నీ కాంతి నశించిపోయింది సీతాపహరణం వల్ల. ఓరి మూర్ఖుడా, ఎంతో కాలం నుంచి ఋషీశ్వరుల్ని, గంధర్వుల్ని, అప్సరసల్ని అందరినీ పాడు చేసావు, అందరినీ బాధ పెట్టావు, నాగుల్ని, యక్షుల్ని హింసించావు. ఆ పాపం ఈ రోజున రాముడి రూపంలో నీ దగ్గరకు వస్తున్నది. బ్రహ్మదేవుడి వరాలున్నాయి అని గర్విస్తున్నావు, ఆ వరాలన్నీ ఇక దాటిపోయాయి. ఇక నీకు మా రామచంద్రుడు అని నా గురించి బాగా హెచ్చరించు. రామచంద్రుడు దేవుడు కాదు, గంధర్వుడు కాడు, నాగుడు కాదు, కిన్నరుడు కాదు, మానవుడని చెప్పు. నీవు యముడి నుంచైనా రక్షించుకోగలవు, నిన్ను నీవు ఇంద్రుణ్ణి జయించగలవు. మానవుల చేతిలో నీకు మరణం ఉందనే విషయం గుర్తుపెట్టుకో. అందువల్ల ఎప్పటికైనా నీకు పోయే కాలం అంటూ వస్తే రాముడి చేతిలోనే. రావణ, మారీచుడి సహాయంతో ఆనాడు రాముడు లక్ష్మణుడు లేని సమయంలో నువ్వు సీతను అపహరించావు. అదే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండి ఉంటే ఇవాళ సీతాపహరణము లేదు, నువ్వు ఉండేవాడివి కాదు. అయ్యిందేదో అయ్యింది. వెంటనే మా రామచంద్రుణ్ణి శరణు కోరు, ఆయన భార్యను ఆయనకు అప్పగించు. లేదా రామచంద్రుని బాణాలు నిన్ను, నీ వంశాన్ని అందరినీ చీల్చి చెండాడతాయి. నీ సోదరుడు ఉన్నాడే విభీషణుడు, పరమధర్మాత్ముడు ఆయన. ఆయన ఇప్పటికే రాముణ్ణి రక్షించమని అభయం వేడుకున్నాడు. ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణ లంకైశ్వర్యం ధ్రువం శ్రీమాన్ అయం ప్రాప్నోత్యకంటకం. విభీషణుడు ధర్మాత్ముడు, రాక్షసులందరిలోనూ ఉత్తముడు. అందుకే ఆయన రాముణ్ణి శరణు కోరాడు. రాముడు కూడా నువ్వింకా బతికొండగానే నీ రాజ్యానికి విభీషణుడిని రాజుని చేశాడు. నువ్విప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే నువ్వు బతుకుతావు, విభీషణుడు రాజవుడు, నువ్వు రాజు అవుతావు. రాముడి లక్షణం అది. కేవలం విభీషణుడిని యువరాజుగా చేసి వదిలేస్తాడు, లేదా నీ మరణము ఖాయం. లంకానగరానికి విభీషణుడు మహారాజవడం తథ్యం. ఒక పని మాత్రం చెయ్యి, నువ్వు ఎలాగో సీతను ఇవ్వమనుకో, ఇవ్వకపోతే చావు తప్పదు. నువ్వు చచ్చిన తర్వాత నీకు పిండ ప్రదానం పెట్టడానికి ఇక్కడ ఒక్కళ్ళు ఉండరు, ఎందుకంటే నీ కళ్ళ ముందే నీ కొడుకు, ఎందరిజిత్తు మొదలైన వాళ్ళంతా పోతారు. నీ శ్రాద్ధానికి కావలసినవి నువ్వే పెట్టుకో. ఇదనమాట. అప్పుడప్పుడు మన కోపచ్చి నీ శ్రాద్ధం అంటామే, అలాగే రాముడు చెప్పాడు, ఔర్ధ్వదేహికం క్రియతాం, నీ శ్రాద్ధం నువ్వే పెట్టుకో, నీ ఔర్ధ్వదేహిక క్రియలు నిర్వహించుకొనిరా అనగానే యథాతథంగా చెప్పేస్తానండి రామచంద్ర ప్రభు అని మళ్ళీ ఇంకో మాట మాట్లాడేలోకి ఎగిరిపోయాడు. ఈయన కూడా ఉత్సాహం కలిగిన వాడే. రాముడు చెప్పిన మాటలు వినడంతో మళ్ళీ ఏమైనా చెబుతారా అండి, వెళ్ళమంటారా అండి, ఉండమంటారా అండి అని 100 సార్లు అక్కడ నిలబడి అటు ఇటు తిరగడు ఆయన. రువ్వున ఎగిరిపోయాడు ఒక్కసారిగా. అదనమాట ఉత్సాహం అంటే. మహోత్సాహం కలిగిన వాడు అంగదుడంటే. రాముడి నోటి నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది, ఇంకా ఆజ్ఞను నిర్వహించవలసిందే. అక్కడి నుంచి ఆకాశ మార్గానికి ఎగిరిపోయాడు ఆయన. ఒక ముహూర్త కాలంలో రావణుడు మంత్రులతో సభాభవనంలో కూర్చునుండగా అక్కడికి చేరిపోయాడు.
ఆ సమయంలో సింహాసనం మీద కూర్చుని టీవీగా ఉన్నాడు రావణుడు. సుగ్రీవుడి దెబ్బలకు ఒళ్ళంతా బాగా గాయమైపోయాయి. ఈ 4-5 గంటల్లో స్నానం చేసి శుభ్రంగా గంధం పూసుకుని కిరీటం నెత్తి మీద కొత్త కిరీటం చేయించుకున్నట్టున్నాడు. లేకపోతే ఇంట్లో బోడి కిరీటాలు ఉంటాయండి, రావణాసుడికి ఉంది. ఇందాక కిరీటం పోతే కొత్త కిరీటం వచ్చినట్టుంది. ఇప్పుడు బట్టలు చిరిగిపోతే మానేస్తాం కట్టుకోవడం, ఇంకో బట్ట కట్టుకుంటాం. అలాగే వాడు ఇంకో కిరీటం పెట్టుకుని అంగదాలు అంటే భుజకీర్తులు ధరించి కూర్చున్నట్ట. ఢామ్మని ఆ సభాభవనంలో దిగాడు ఈయన. ఆకాశంలో ఎగిరిన వాడు ఆ సభాభవనంలో దిగడంతో సభాభవనం కదిలిపోయిందిట. అందుకే అంగదుడిని నేను ప్రార్థించాను, నువ్వేమన్నా మా పురాణం వినడానికి వస్తే లోపలికి వచ్చేటప్పుడు డామ్మని దిక్కనైనా కొంచెం మెల్లిగా దిగు, అసలే కెమెరాలు కదిలిపోతున్నాయి. కాబట్టి అంగదుడు అడుగు పెట్టాడంటే ఆ వేగానికి మనం తట్టుకోలేమట. అంగదుడి వేగమునకే సభాభవనం కదిలిందంటే ఇంకా హనుమంతుడు అక్కడ ఎంత విధ్వంసం సృష్టించాడో ఒకసారి ఆలోచించండి. అలా దిగి అగ్నికాంతితో నిలబడి రావణుడితో ఇలా అన్నాడు, రావణ, నేను వాలిపుత్రుణ్ణి. మా నాన్నగారి సంగతి నీకు బాగా తెలుసు నాకంటే. నాకు ఈ బాడీ ఇచ్చిన మా డాడీ ఉన్నాడే, నిన్ను జీడిలో నొక్కేశాడు. దౌర్భాగ్యుడా, ఆయన కుమారుణ్ణి. మా రామచంద్రుడు చెప్పినటువంటి సందేశం నీకు అప్పగిస్తున్నాను. రాముడు అక్లిష్టకర్ముడు, ఏ పని అయినా సులభంగా చేస్తాడు. కౌసల్యానందవర్ధనుడు, దశరథపుత్రుడు. ఆ మహానుభావుడి యొక్క భార్యని ఆయన లేని సమయం చూసుకుని మారీచుని ద్వారా నీచుడవైన నీవు అపహరించావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన భార్య సీతను ఆయనకు అప్పగించు, లేదా ఆయన చేతిలో కుక్కతో చస్తావు. నీ శరీరాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీవు అనుకోవచ్చు, దేవదానవ యక్షాణం గంధర్వోరగ రక్షసాం, నేను దేవతల్ని, దానవుల్ని, గంధర్వుల్ని అందరినీ జయించానని, ఋషులకు కంటకుణ్ణి అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. కానీ రాముడు దేవత కాదు, దానవుడు కాదు. ఇంతకాలం దేవదానవులకి ఋషులకి కంటకుడిగా ఉన్న నిన్ను సంహరించే నీకు కూడా కంటకమైన మహా నరేంద్రుడాయన, ఉత్తముడాయన. నీకు సందేహం లేదు, నా మాట మీద అనుమానం వద్దు. రామునితో యుద్ధం చేసి బ్రతికేటటువంటి వాడు ఈ చరాచర జగత్తులో ఒక్కడు లేడు. నీ చావు ఖాయం. విభీషణుడికి సింహాసనం రావడం తథ్యం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. రాముడి పాదాల మీద పడు. పడ్డావా ఇక నీకు మృత్యు ఉండదు, లేదా విభీషణుడు తప్పనిసరిగా రాజు అవుతాడు. ఈ మాటలు విన్న రావణాసురుడు పళ్ళు పటపట కొరికేశాడు. కళ్ళు అరిపెక్కిపోయాయి. ఈ మధ్యన అస్తమాటు పళ్ళు పటపట కొరుకుతున్నాడు అండి. వాడు ఉన్న పళ్ళు పోయేటట్టున్నాయి. ఎవరేం చెప్పినా కోపమే కదా వాడికి. ఈ దుర్మార్గుణ్ణి చంపేయండి, తినేయండి అన్నట్ట. వజ్జతామితి చ అసకృత్. వెంటనే చాటించాడు, ఆజ్ఞాపించాడు రాక్షసుల్ని. ఏమని? ఇతన్ని తక్షణం సంహరించండి, తినేయండి అని. 4 రాక్షసులు ఉన్నారు అక్కడ. రావణునికి ముఖ్యులైనటువంటి భటులు. వాళ్ళు ఎప్పుడూ రావణుడి సింహాసనం పక్కన ఉంటారు. వాళ్ళని అంగరక్షకులు అంటారనమాట. రాముడు ఇలాంటి అంగరక్షకులను ఎప్పుడు పెట్టుకోడు, ఎందుకంటే ఆయనే అంగరక్షకుడు. ఎప్పుడన్నా వద్దన్నా లక్ష్మణుడు లాంటి వాళ్ళు కూడా ఉంటారట సాయానికి. కానీ రావణుడు అలా కాదు. సాధారణంగా అతని చుట్టూ, సింహాసనం చుట్టూ 4 ఉంటారన్నమాట. వాళ్ళు స్పెషల్ కమాండోస్ అనమాట. ఆ అంగరక్షకులు 4 రావణుడు అంగదుడిని బంధించండి, వాడిని చంపండి, తినండి అని ఆజ్ఞాపించగానే పరుగును వచ్చేశారు. అంగదుడు ఇలా చూసి రండి రండి అన్నట్టు. వాళ్ళని ఏం పారిపోలేదు ఆయన. వాళ్ళ దగ్గరికి రానిచ్చాట. ఇలా చెయ్యెత్తాడు. వాళ్ళు వెంటనే చేతులు వెనక నుంచి ఒక ఇద్దరు, ముందు నుంచి ఒక ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు. పట్టుకోగానే సంకలతో ఒక నొక్కు నొక్కాట. వాళ్ళ నాన్నగారు అలాగే చేశాడు. రావణుడు వెనక నుంచి వచ్చేలా పట్టుకుంటే సంకల కింద పెట్టి ఒక నొక్కి నొక్కి అసలు వెనక్కి చూడకుండా వాడిని పట్టుకుని బుడుంగన 4 సముద్రాల్లో ఉంచి ఆ తర్వాత ఇలా సంకలెత్తితే వాడి కింద పడ్డాట. కింద పడ్డాక ఏమిటి ఎప్పుడు వచ్చావు రావణ అన్నట్టేం ఎరగనట్టుగా, ఇంకెందుకే చచ్చిన పావుని మళ్ళీ చంపుతావు, చావుగొట్టి చెవులు మూసావు, ఓరి నీ బలం మండిపోను, నన్ను సంకల్లో పెట్టుకుని నా అంతటి వాడిని ఏమి ఎరగనట్టుగా పురుగును పట్టుకుపోయినట్టుగా పట్టుకుపోయి 7 సముద్రాల్లో స్నానం చేసిన మహాపరాక్రమవంతుడు నువ్వు. ఇదేం బలం, ఇదే వేగం, నేనే గిజగిజలాడిపోయాను. నువ్వు సంకల కింద పెట్టి నొక్కితే నా చేతులు పచ్చడైపోయాయి, నా తలలన్నీ ఊపిరి ఆడక గిజగిజలాడిపోయాయి, ఈ మెడలో గిడలో తిరిగిపోయాయి అన్నట్ట. రావణాసుడిని చితకొట్టి పారేశాడు. ఆయన సామాన్య వీరుడు కాదు, వాలంటే ఆయన కొడుకేగా. వీళ్ళని దగ్గరికి రానిచ్చి వాళ్ళు పట్టుకోగానే 2 చేతులతో ఇలా పెట్టి ఒక్క నొక్కు నొక్కాడు. ఓయ్ బాబోయ్, వాళ్ళు పచ్చడి కింద అయిపోయారట.
బాబో బాబు అని పెద్ద పెట్టున అరిచారు. సతాం బాహుద్వయే సక్త నాదాయ పతగానివ. వాళ్ళని అలా గట్టిగా చంకల కింద పెట్టి నొక్కి రివ్వున పైకి ఎగిరిపోయాడు. ఆకాశం పైకి ఎగిరి పై నుంచి ఢామ్మని ఆ ప్రాసాదం మీదకి బురుదుల మీదకి విసిరేశాడు. నలుగురు కూడా రాక్షసరాజు రావణుడు చూస్తూ ఉండగా అంత పైనుంచి తల్లకిందులుగా బురుదుల మీద పడ్డారు. ఆ తర్వాత తస్య చైవ శిరోనాస్తి, ఎవడికి తలకాయ లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, తుక్కు తుక్కు అయిపోయారట. తునాతునకలైపోయారు, ముక్కలు ముక్కలైపోయారు, నేల మీద పడి క్షణంలో చచ్చారు. రావణాసురుడి అంగరక్షకులు నలుగురు ఢామ్మని చచ్చిపోయారన్నమాట. చూస్తూ ఉండగానే రావణ, ఇలాంటి అంగరక్షకులు ఎంతమంది అయినా సరే నిమేషమాత్రంలో మట్టి కరుస్తారు. ఇదిగో ఈ కోట బురుదంటే నీకు ఇష్టం, చూసుకో అని ఆ శిఖరాన్ని ఎడంకాలతో తన్నేట. ఢామ్ అని అది కింద పడిపోయింది. ఆ పెద్ద బురుజు ఉందని చెప్పాం కదా, దాని మీద ఆ శిఖరాన్ని కూడా తన్ని అవతల పారేశాడనమాట. ఆ తర్వాత మేసం కూడా చూపించేటండో, ఒక్కసారి దువ్వాడు. నేనెవరిని అనుకుంటున్నావు? రామదూతని, వాలిపుత్రుణ్ణి, సుగ్రీవుడికి మిత్రుణ్ణి, ఆత్మీయుణ్ణి అని పలికి తన పేరు ప్రకటించుకొని పెద్ద అరుపరిచి ఎగిరిపోయాడు అక్కడి నుంచి. దూరం నుంచి కోట బురుజు తనడం చూశారు. రావణాసురుడు అంతఃపురంలోనూ సభాభవనంలో ఏం జరిగిందో చూడలేదు కానీ వాళ్ళు ఆయన పైకి లేవడం, పైకి లేచినప్పుడు అందరూ కనబడతాడు కదా, ఎడంకాలతో తన్ని ఆ బురుజుని విరగ్గొట్టేసి రావడం, నేను వాలిపుత్రుణ్ణి అనడం, రామదూతనండం, ఇవన్నీ విన్నారట. వాళ్ళు ఆనందపడిపోయి కపివర్లందరూ, ఏం అరిచేవయ్యా, నీ అరుపు మొత్తం లంకంతా ప్రతిధ్వనించింది, ఏం జరిగిందని అడిగితే జరిగింది చెప్పాడు ఆయన. రాముడు కూడా సంతోషించాడు. అందుకే నిన్ను పంపాను, ఇంకో దూతని పంపితే వాడు అక్కడే ఇరుక్కుపోయేవాడు, రావణుడి చేతిలో చచ్చేవాడు అన్నట్ట. మొత్తం మీద రావణుడు సంధికి అంగీకరించడం అర్థమైపోయింది. అందుకే రావణుడి యొక్క లంకా నగరాన్ని దగ్ధం చేయడానికి వానరులు పంపేశాట. ఈలోపు రామచంద్రుడు ఎప్పటికీ సీత దగ్గరికి ఇంకా వెళ్ళటం లేదనే క్రోధం పెరుగుతూ ఉండగా, సీత ఇంకా లంకానగరంలో బందీభూతయ్యి ఉందనే కోపంతో మొత్తం లంక చుట్టూతో ఉన్న అగర్తల్ని పూడ్చేయండి, కనిపించిన చెట్లన్నీ విరగ్గొట్టేయండి, కోట గోడల్ని తగలబెట్టేయండి అన్నట్ట. కొంతమంది ఏం చేశారంటే అగర్తలు దాటితే కానీ కోట లోపలికి వెళ్ళలేరు కదా ఎవరు పడితే వాళ్ళు, అందుకని అందులో గడ్డి గాదం వేశారు, చెట్లు వేశారు, రాళ్ళు వేశారు, మొత్తం కందకం పూడ్చేశారట. పూర్వం కందకం ఉండేది అని చెప్పుకునేటటువంటి స్థితి తీసుకొచ్చేశారట. పావుసు బిగి దుమ్ము కూడా పోసేశారట, అందులో మట్టి పట్టుకొచ్చి పోసారనమాట. మనం ట్రక్కులతోటి ఎర్ర కంకర, తెల్ల కంకర, వాడి మొహం కంకర తెస్తారు చూసారా, అలాగ ట్రాక్టర్తో మట్టి తెచ్చిపోసినట్టుగా అందులో చేతులతో పట్టుకొచ్చి పోసేసి పూర్తి చేశారన్నారు. కొంతమంది పర్వతాగ్రయిశ్చ శిఖరాలు పట్టుకొచ్చారు, కొంతమంది తృణై గడ్డి కూడా వేశారట అందులో, మరి కొంతమంది కాష్ఠయిశ్చ కట్టెలతోటి మొత్తం ఆ కోట చుట్టూతో ఉన్న విశాలమైన అంత పెద్ద అకర్త పూర్తి చేశారు, కందకం అంతా పూర్తి చేశారు. ఏం పరాక్రమం అండి! వానరులు సహజంగా వీరులు, దేవతాంశతో పుట్టినవాళ్ళు. అవన్నీ ఓ పక్కన పెడితే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్రుడు పక్కనున్నాడు. ఆ రామచంద్రుడు పక్కన ఉండడంతో ఉత్సాహం ఇంకా ఇంకా పెరిగిపోయి ఈ విధంగా వాళ్ళంతా అఖాతం పూడ్చిపారేశారట. ఆ తర్వాత రాముడి కేసు చూసి ఉత్సాహంతో అద్భుతంగా స్తోత్రం చేశారు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః. ఈ లక్ష్మణుడి యొక్క శ్లోకం ఇది. ఆ తర్వాత హనుమంతుని శ్లోకం అయ్యింది. హనుమంతుడు సుందరకాండంలో ఇదే శ్లోకాన్ని చాలాసార్లు అన్నాడు. ఇది లక్ష్మణుని ద్వారా వ్యాప్తి చెందింది అని పరాశరులు వారు చెప్పారు. అయితేనే సుందరకాండంలో హనుమంతుడు చెప్పిన విషయం అందరికీ జగత్ప్రసిద్ధికి ఎక్కింది. అదే శ్లోకం ఇక్కడ యథాతథంగా యుద్ధకాండలో కూడా 42వ సర్గలో చెప్పారు. వానరులంతా హనుమంతుని ద్వారా ఉపదేశం పొందినట్టుగా ఈ శ్లోకాన్నే చదివారు. ఏమన్నారు? రామచంద్రుడికి జయము కలుగ్గాక, అతిబలుడైన మహాబలవంతుడైన రామునికి జయము కలుగ్గాక. జయత్యతిబలో రామ అనగా మహాబలవంతుడైన రాముడు జయము పొందుగాక. సాధారణంగా అతి సర్వత్ర వర్జీయత్తును సామెత ఉంది కదా, అందువల్లే అతి పండితుడు అనకూడదు, అతి వినయం అనకూడదు. అంటే అతి వినయం ధూర్త లక్షణం, అతి పండితుడు అంటే చవటని అర్థం. కానీ రాముడి దగ్గరికి వచ్చేసరికి అతిబలుడని ఎందుకన్నాం? ఒక్క భగవంతుడికి మాత్రమే వాడాలి, అది మానవులకి అది వాడకూడదు.
అందుకే ఏమంటాం అనమాట, అతిరుద్రం అంటాం. రుద్రుడి దగ్గరికి వచ్చేసరికి అతిరుద్రం అనవచ్చు. అలాగే రాముడి దగ్గరికి వచ్చేసరికి అతిబలుడు అనే శబ్దం ఆయనకే వాడాలన్నమాట. అతి కరుణాస్వరూపుడని భగవంతుడికి వాడాలి. మానవుల దగ్గరికి వచ్చేసరికేమో ఇది వ్యతిరేకార్థం ఇస్తుంది, దేవతలకి అద్భుతమైన అర్థం ఇస్తుందన్నమాట. ఈ దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఏమిటండి శాస్త్ర ప్రకారం అయితే ఇది విరుద్ధం కదా, ఎందుకు వాడారు వాల్మీకి అని అడగకూడదు. ఇది భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఎప్పుడూ అతి అనేది ఒక్క భగవంతుడికే వాడాలని శాస్త్రం కాబట్టి ఆయనకే వాడాలన్నమాట. తక్కిన ఎడల అది వాడితే అది నీచ అర్థం ఇస్తుంది, అపార్థానికి దారితీస్తుంది. భాష తెలియాలని చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణకి అనీశః అనే శబ్దం ఉంది. విష్ణు సహస్రనామంలో అనీశః అని విష్ణువుకు నామం ఉన్నది. అనీశుడు అంటే ఈశ్వరుడు లేనివాడు. దాని అంతరార్థం ఏంటి? ఆయనకి పైన ఇంకో ప్రభువు లేదు, ఆయనే అందరికీ ప్రభువు, ఆయనకంటే ఇంకో ప్రభువు లేడని అర్థం అన్నమాట. అనుత్తమ శబ్దం కూడా అంతే. నిజానికి ఆ అనేది అక్కడ వచ్చిందంటే వ్యతిరేకార్థం, ఇష్టము, దానికి వ్యతిరేకం అనిష్టం. అయిష్టం అనకూడదు అనుకోండి. అయిష్టం అని మాట్లాడేవాడికి భాష రాదు, వాడిని పక్కన పెట్టేయండి. అనిష్టము అనాలి. అలాగే ఉత్తముడు అన్నప్పుడు వ్యతిరేకం అనుత్తముడు అవ్వాలి కదా, కానీ అలా కాదు. అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ అని విష్ణు సహస్రనామాలు ఎందుకు రాశారు? అనుత్తముడు అంటే ఇతని కంటే ఉత్తముడు మరొకడు లేడు, అంటే ఇతడు ఉత్తమోత్తముడు అని అర్థం అన్నమాట. లేకపోతే ఎంత తేడా వస్తుంది. అందుకని భాష తెలుసుకుని చెప్పాలి. ఇక్కడ రాముడు అతిబలుడు, అతనికి జయము కలుగ్గాక. రాముని చేత పరిపాలింపబడుతున్న లక్ష్మణునికి జయము కలుగ్గాక. అతని చేతే పరిపాలింపబడుతున్న సుగ్రీవునికి జయము కలుగుగాక. రాఘవేణ అభిపాలిత, రాముని చేత సక్రమముగా చక్కగా పరిపాలింపబడుతున్న సుగ్రీవునకు జయము కలుగ్గాక అని పలికి అక్కడి నుంచి వాళ్ళు లంకా ప్రాకారాల మీదకి ముందుకు సాగిపోయారట. కుముదుడు, శతవలి, సుషేణుడు వీళ్ళంతా ముందుకు దూకుతున్నారు. ఉత్తర ద్వారం దగ్గర మాత్రం రామలక్ష్మణుడు నిలబడ్డారు. ఇదంతా రాక్షసరాజు రావణుడు మళ్ళీ సభలో నుంచి మేడ మీదకి వచ్చి చూడటం మొదలెట్టాట. అంగదుడు రాయబారానికి రావడం, సభలో తనని తనడం, హెచ్చరించటం, తన అంగరక్షకుల్ని చంపేయడం, దాంతో ఆగ్రహించి మేడెక్కాడు. ఆ మేడ మీదకి ఎక్కిన ఆయన 4 వైపుల నుంచి రాక్షస సైన్యం మీదకి దాడికి వస్తున్న వానరులు చూశాడు. ఈ వానరులు చీమల దండులో వచ్చి పడిపోతున్నారట. వెంటనే రావణుడు మన సమస్త సైన్యాలు 4 దిక్కుల నుంచి యుద్ధానికి వెళ్ళుగాక అన్నట్ట. రాక్షసులు చాలా కాలం నుంచి యుద్ధానికి ఎదురు చూస్తున్నారుండే. ఈ మధ్యన వాళ్ళు కూడా యుద్ధం చేయలేదు. చేతులు బాగా తేటగా ఉన్నాయి. తెగ తిని తాగి పడుకుని ఉన్నారు. ఎప్పుడు తిని పడుకుంటే ఉపయోగం ఉంది? అన్నం తిన్న వెంటనే పడుకుంటారు కదా, వాళ్ళ పని అంతే. కుంభకర్ణుడి యొక్క లక్షణం ఏమిటంటే తిన్న వెంటనే పడుకుంటాడు. ఒక్క 5 నిమిషాలు నడవాలి, కానీ నడవడు వాడు. వాడికి చెల్లింది అనుకోండి అది. కుంభకర్ణుడు పడుకున్నాడు కదా తిన్న వెంటనే అని మనం పడుకుంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తాయి, కళ్ళు తిరుగుతాయి. కాబట్టి కుంభకర్ణుడితో మిమ్మల్ని పూల్చుకోకండి. కుంభకర్ణుడు వేరు, వాడి శరీరం వేరు, వాడు తెగ తింటాడు, తిన్న యుద్ధం చేయగలడు వాడు. అందువల్ల ఈ రాక్షసయోధులకి ఈ మధ్యకాలంలో పని లేక శరీరం అంతా బాగా గుంట్లు పట్టినట్టుగా ఉందిట, కండబలం ఎక్కువైపోయిందిట. అందుకని వాళ్ళు కూడా యుద్ధానికి బయలుదేరారు. ముందుగా ప్రజంగుడు అనేటటువంటి రాక్షసుడు యుద్ధానికి బయలుదేరాడు. వాడి పేరు ప్రజంగుడు. ఆ ప్రజంగుడు బల్లేలు పుచ్చుకున్న రాక్షస సైన్యంతో రామసైన్యం మీదకి, రాముని యొక్క దండు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రామదండు అనకూడదండోయ్. రామశబ్దం సంస్కృతం, దండు తెలుగు పదం. రాముని దండు అనాలి, లేదా రామ సైన్యం అనాలి. ఒకవైపు నుంచి ఇంద్రజిత్తు వచ్చాడు, మరొక వైపు నుంచి ప్రజంగుడు, మరో పక్కన గజుడు అనేటటువంటి ఆయనతో ప్రహసుడు యుద్ధానికి వచ్చాడు. నీలుడు అనేవాడు నికుంభుడితో యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధం ప్రారంభమైపోయింది. అన్ని వైపుల నుంచి రాక్షసులు కూడా రంగంలోకి దిగిపోయారు. మొదటి రోజు అవటం వల్ల దాదాపు రాక్షస వీరులు అందరూ బయటకు వచ్చారట. అంగదుడు ఇంద్రజిత్తుతో తలపడ్డాడు. ఆ యుద్ధం ఎలా ఉంది? యముడు శివుడు పోరాడుతున్నట్టుగా ఉందిట. ఇంద్రజిత్తేమో యముళ్ళ ఉన్నట్ట, అంగదుడు శివుళ్ళ ఉన్నట్ట. త్ర్యంబకేన యథ అంతకః అన్నారు. మృత్యుదేవత మృత్యువుని అంతం చేసేటటువంటి శివుడితో పోరాడుతున్నాడా అన్నట్టుగా ఉంది. విభీషణుని యొక్క మంత్రుల్లో సంపాతి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రజంగుడితో యుద్ధానికి తలపడ్డాడు. రావణుని తమ్ముడు విభీషణుడు మిత్రఘ్నుడు అనే రాక్షసుడితో తలపడ్డాడు. గజుడు తపనాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. నీలుడు నికుంభుడి మీద పడ్డాడు. సుగ్రీవుడు ప్రహసుడితో యుద్ధం చేశాడు. లక్ష్మణుడు విరూపాక్షుడితో యుద్ధం మొదలుపెట్టాడు. ఇంకా అగ్నికేతువు,
రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు 4 రామచంద్రుడితో తలపడ్డారు. వజ్రముష్టి మైందునితో అశనిప్రభుడు ద్వివిధుడితో తలపడ్డారు. అందులో నలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతపునుడితో యుద్ధం చేశాడు. యమధర్మరాజు గారి అంశతో పుట్టిన సుషేణుడున్నాడే, అతడు విద్యున్మాలితో తలపడ్డాడు. విద్యున్మాలి వేరు, విద్యుజ్జిహ్వుడు వేరు. విద్యుజ్జిహ్వుడు అంటే శూర్పణఖ మొగుడు ఒకడు. వాడిని ఎప్పుడో రావణుడు చంపేశాడులేండి. వాడి తమ్ముడు ఈ విద్యున్మాలి. ఈ విద్యున్మాలి కూడా మహాపరాక్రమవంతుడు. ఎందుకో రావణుడికి అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, తెక్కొచ్చినప్పుడు వాళ్ళ బావలతో కూడా యుద్ధం చేసి చంపేస్తూ ఉంటాడు వాడు. ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియదు. అప్పుడు ఈ విద్యున్మాలి మాత్రం రావణుడిని ఆశ్రయించి పదవి పొందాడు. అతడు ఇప్పుడు ప్రస్తుతం సుషేణుడితో తలపడ్డాడు. ఆ మహాభయంకర యుద్ధంలో ఎవరితో పోరాడుతున్నారో తెలియట్లేదు. రాముడు ముందే చెప్పేశాడండి, వానరులారా, మీరు కామరూపులు, మీరు పొరపాటును కూడా మానవ రూపాలు ధరించకండి. మీరు మానవ రూపాలు ధరిస్తే మీరు రాక్షసులో మావాళ్ళో మాకు తెలియదు. వానరులందరూ వానర రూపాల్లోనే పోరాడుదురుగాక. ఒక్క సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, ఈ విభీషణుడు, నేను, లక్ష్మణుడు, మేము మాత్రమే ఈ వానర రూపాలు మానవ రూపాల్లో ఉంటాం, వానర రూపాల్లో కాకుండా. ఎందుకంటే నేను ఎలాగో మానవుణ్ణి, సుగ్రీవుడు మానవుడు, విభీషణుడు కామరూపైన ఈ రాక్షస రూపం అంటే ఇంచుమించుగా మానవాకారం లాంటి ఆకారంతో పోరాడతాడు. అతని మంత్రులు కూడా అలాగే ఉంటారు. ఒక్క సుగ్రీవుడు మాత్రం, అంగదుడు మాత్రం, హనుమంతుడు మాత్రం కావాలనుకుంటే మారువేషం వెయ్యొచ్చు. వానర రూపం విడిచి కామరూపధారులు గనక మానవులుగా మారవచ్చు. ఎందుకంటే వాడిని గుర్తుపట్టడం తేలిక కనుక. తక్కిన వాళ్ళు ఎవరూ కూడా కామరూపులైనా మీ వానర రూపంతో యుద్ధం చెయ్యండి, లేకపోతే ప్రమాదం హెచ్చరించడం వల్ల అందరూ వానర రూపాల్లోనే ఉన్నారు. కానీ యుద్ధం జరుగుతూ ఉంటే దుమ్ము లేచిపోయి నెత్తురు పైకి చిమ్ముతూ ఉండడం వల్ల ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియని స్థితికి వచ్చేశారట. ఆ సమయంలో అంగదుడు మహావేగంగా ముందుకు దూకాడు. ఇంద్రజిత్తు ఒక గదని అంగదుడి మీదకి విసిరేట. ఆ గదని చేత్తో గట్టిగా పట్టుకుని తన మీదకు వస్తున్న గదతో ఆ గదనే పట్టుకుని ఇంద్రజిత్తు యొక్క రథానికి ఉన్న సారథిని చంపేశాడు. ఎవడు తీసిన గొత్తులు వాడే పడతారంటారు, కానీ ఎవడ ఆయుధంతో వాళ్ళనే చంపొచ్చని అంగదుడు నిరూపించాడు అండోయ్. ఇంద్రజిత్తు ఆయన మీద గద వేస్తే ఆ గదని మధ్యలోనే పట్టుకున్నట్ట, గుంజుకుని ఆ గదని. దాంతో ఇంద్రజిత్తు యొక్క రథసారథిని చంపాడు, గుర్రాలను చంపేశాడు. మొత్తం రథం అంతా తుక్కు చేసి పారేస్తే రివ్వును పైకి ఎగిరిపోయాడు ఇంద్రజిత్తు. ప్రజంగుడనే రాక్షసుడు విభీషణుడి మంత్రి సంపాతి మీద పడితే వెంటనే నల్ల మద్ది చెట్టు ఒకటి తీసుకుని వాడి నెత్తి మీద కొట్టాట ఈ సంపాతి. దెబ్బతో ప్రజంగుడు కింద పడి తల పగిలి చచ్చిపోయాడు. జంబుమాలి అనేవాడు ఒకడున్నాడు. వాడు హనుమంతుడి వక్షస్థలం మీద కొట్టాడు. ఈ జంబుమాలి ప్రహస్తపుత్రుడు జంబుమాలి కాదు, వీడు కూడా ఇంకో జంబుమాలి. హనుమంతుడు ఏం చేశాట, అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాట జంబుమాలిని. ఆ తర్వాత ఏడ్రా జంబుమాలి అని అడిగాట. అసలు జంబుమాలి లేడు, ఇంకో మాలి లేడు. అలవిమాలి నా దెబ్బకి వాడు పచ్చడిపోయాడు అనమాట. ఒక్కోసారి అలాగే ఉంటుందండి. ఒక్క దెబ్బ కొట్టాక చూస్తే అక్కడ అసలు వాడి శిరస్సు కనపడదు, కాళ్ళు కనపడవు, చేతులు కనపడవు. మంచి ఎర్రగా మాడినటువంటి పెనం మీద వేసిన అట్టు ఎలా ఉంటుందో అట్టు ఒకటి కనపడింది అక్కడ. అప్పచ్చిలా నేలకు అతుక్కుపోయాడు వాడు. ప్రతపనుడు అనే ఘోర రాక్షసుడు నలుడితో యుద్ధం చేశాడు. నలుడు పిడికిలు బిగించి వాడు డొక్కలో కొట్టగానే వాడి శరీరం అంతా పగిలిపోయి తలలా ఊపి, అప్పుడప్పుడు కొంతమందికి తల తిరుగుడు రోగం వస్తుంది చూసారా, అప్పుడు వాళ్ళు ఎలా ఊపేస్తారు తల. అలా ఊపి నెత్తురు కక్కుని కింద పడిపోయాట. లే లే అన్నాడు నలుడు. ఇంకేంటి లేచేది, లే 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 అని పాడినా అబ్బెబ్బే లేవలేనన్నట్టుగా పడిపోయి కిక్కురు మనకుండా పడిపోయాట. సుగ్రీవుడు ప్రహసుడు అనే వాడి దగ్గరికి వెళ్ళాడు. సప్తపర్ణ వృక్షం అని ఒక చెట్టు ఉంటుంది, దానికి 7 ఆకులు ఉంటాయన్నమాట. ఆ పెద్ద చెట్టు పీకి ఆ వేరుతో మొదలతో కొట్టాడు. దెబ్బకి వాడు తెచ్చాడు. ఇంకా అగ్నికేతువు, రశ్మికేతువు, సప్తఘ్నుడు, యజ్ఞకోపుడు రాముడితో తలపడ్డారు కదా. రాముడు కాసేపు యుద్ధం చేసి 4 బాణాలతో 4 తలకాయలు నరిగి పారేసేట. వాళ్ళ అశ్వాలు సారథులతో సహితంగా కుప్పకూలిపోయారు వారు. నీలుడనే వానరవీరుడు నికుంభాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. అప్పుడు చాలా గొప్ప యుద్ధం జరిగిందిట. క్రమంగా నీలుడు నికుంభుని రథచక్రం విరగ్గొట్టి ఆ రథచక్రంతో నికుంభుని తలా నరికేశాడు, సారథిని చంపాడు. ఈ నికుంభుడు అనేవాడు కుంభకర్ణుడు కొడుకు అంటారు కొందరు. వాడికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒక కొడుక్కి కూడా నికుంభుడని పేరెట్టాడు, మళ్ళీ ఇంకో కొడుకు కూడా అదే పేరెట్టాడు. కొన్ని పేర్లు పోస్తే దొరకవు అనుకుంటాను, అందుకని అదే పెట్టుంటాడు.
అందుకని ఈ విధంగా రథచక్రంతో నరికి అవతల పారేశాట. వజ్రాయుధం లాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఆయుధం తీసుకుని ద్వివిధుడు అశనిప్రభుడు అనే రాక్షసుడు నెత్తి మీద కొట్టి వాడిని సర్వనాశనం చేసి చంపేశాడు. విద్యున్మాలి సుషేణుడితో యుద్ధం చేశాడు. ఆ ఇద్దరు గుండ్రంగా తిరుగుతూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారు. ఆ సమయంలో సుషేణుడు పెద్ద బండరాయి పీకి విద్యున్మాలి మీద వేశాడు. విద్యున్మాలి గద పుచ్చుకుని ఆ రాయి పగలగొట్టి గదతోటి రథంలోంచి కిందకి దిగాట. వాడి రథం తునాతునకలైపోవటం వల్ల అప్పుడు సుషేణుడు పెద్ద బండరాయిని వేశాడు. అయినా సరే వాడు ఆ బండరాతిని తప్పించుకొని గదతో సుషేణుడి యొక్క వక్షస్థలం మీద కొట్టగా అంత దెబ్బతిని కూడా లెక్క చెయ్యక మరో బండరాయితో వాడి నెత్తి మీద ఢామ్మని కొట్టాట. తిరుపతి కొండ మెట్ల దగ్గర కొట్టబడిన కొబ్బరికాయలో వాడి తలకాయ ముక్కలైపోయి తునాతునకలైపోయి దెబ్బగా చచ్చిపోయాడు వాడు. వాడి తలకాయ ముక్కలు ఇంతంత చిదురుపులైపోయాయి అన్నారు. చిన్ని ముక్కలైపోయాయట. బెండకాయ కూర కోసేటప్పుడు బెండకాయ ముక్కలు చిన్న ముక్కలు చేస్తారు సరే, అలా అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా ఇది కాదు అనుకున్నట్టు ఇంద్రజిత్తు రాక్షస వీరులు అప్పుడే కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయారు. నికుంభుడు పోయాడు, ప్రజగుడు పోయాడు, మహావీరుడైనటువంటి విద్యున్మాలి పోయాడు. ఇలా అందరూ పోతూ ఉంటే ఆగ్రహించాడు ఆయన. ఆ సమయంలో ఇంద్రజిత్తు అతని రథం మీదకి దూకేశాడు. దూకి రథమంతా ధ్వంసం చేశాడు. వాడు ఇంకో రథం ఎక్కితే దాన్ని ధ్వంసం చేశాట. సరిగ్గా ఆ సమయంలోనే రాక్షసులకి బలం తెచ్చిపెట్టే, వానరులకి కష్టం తెచ్చిపెట్టేటటువంటి సూర్యాస్తమయ కాలం వచ్చింది. సంధ్యా సమయంలో రాక్షసులకి బలం పెరుగుతుందండోయ్. అందుకే సాధారణంగా రాక్షసులు ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు సంధ్యా సమయం అవుతుందా, రాత్రి అవుతుందా అని ఎదురు చూస్తారట. వాళ్ళకి పేరే రాత్రించరులు, నిశాచరులు. ఇప్పుడు చాలామంది నిశాచరులే, నైట్ డ్యూటీలు. అందుకే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. రాత్రిపూట రాక్షసులు అయితే ఉద్యోగం చేయగలరు, కానీ మనమే ఉద్యోగం చేస్తాం. ఆ కటిక చీకట్లో యుద్ధం చాలా కష్టమైపోయింది. రాక్షసులు వెనుకంజి వేయరు, కానీ వానరులు కొంచెం ఇబ్బంది వస్తుంది. అందుకని ఈ కంగారులో ఎదురుగుండా ఎవడన్నా కనపడితే ఒరే నువ్వు వానరుడువా రాక్షసుడువా అని అడగడం మొదలెట్టారట. అవతల వాళ్ళు గొంతుకులు పెట్టి కిచకిచలు పెట్టి ఓహో కిచకిచలాడితే కోతి, వాడు అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాడు రాక్షసుడు అనమాట అని ఆ గొంతుకులను పెట్టి గుర్తుపెట్టి చీకట్లో వాళ్ళ పేకలు నొక్కుంటున్నారట. యుద్ధంలో అందరికీ కష్టమైనా రాక్షసుల కంటే వానర వీరులకి కొంచెం కష్టమైంది. ఆ సమయంలో ఏం చేశారంటే వాళ్ళు బంగారపు రంగు కలిగిన కాగడాలు వెలిగించారు. ఆ వెలుతురులో రాక్షసుల మీద పడ్డారు. వాళ్ళ ధ్వజస్తంభాలు ఎరగొట్టారు. ఇంకో అదృష్టం కలిసి వచ్చింది టండో ఈ వానరులకి. రాక్షసులు ఎక్కువచ్చిన రథాలన్నీ బంగారపు రంగులో ఉన్నాయి. ఆ బంగారపు రంగు చీకట్లో వీళ్ళకి బాగా కనపడింది. పైగా రథంలో ఎక్కేది వాళ్లే కదా, అందువల్ల కనిపెట్టి ఆ బంగారపు రంగు రథాలు విరగ్గొట్టి అశ్వములను చంపి వాళ్ళ ధ్వజాలు విరగ్గొట్టి రాక్షస సైన్యాన్ని కకావికలు చేసేశారు. చకరశుశ్చ దదంశుశ్చ దశనైహి క్రోధమూర్ఛితా, కోరలతో కొరికి చితక్కొట్టి పారేశారు. మాయావులు గనక రాక్షసులు ఒక్కొక్కప్పుడు కనపడతారు, ఒక్కొక్కప్పుడు కనపడరు. దృశ్యాదృశ్యులై యుద్ధం చేస్తున్నారన్నమాట. రాత్రిపూట యుద్ధం అవడం వల్ల కనపడక ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో కొంచెం కకావికలైపోయారు పాపం వానరులు. అప్పుడు రామచంద్రుడు తానే స్వయంగా రంగంలోకి దిగాడు. తేషాం రామ శరై షడ్భి షడ్జగాన నిశాచరాన్. రామచంద్రుడు 6 బంగారం లాంటి పిడుకెలిగినటువంటి బాణాలతో పట్ట కొట్టగా యమశత్రువు, మహాపారసుడు, మహోదరుడు, వజ్రనౌష్ఠుడు, సుకుడు, సారణుడు 6 చావు దెబ్బలు తిని పారిపోయారు. చావలేదు, ఈ దెబ్బలు తినగానే పారిపోయారట. అంటే ఈ సుఖసారణులకి ఇంకా బతికే యోగం ఉందన్నమాట. ఇంత పూర్వం చావు దెబ్బలు తిన్నారు వారవరుల చేతిలో వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ బాణం దెబ్బలు తిని పారిపోయారు. రాముడు ఒకేసారి చంపాలని అనుకోడు. ఆయన చంపాలనుకుని బాణం వేస్తే మాత్రం ఆ బాణం నుంచి రక్షించుకోవటం ఎవడి కర్తవ్యము కాదు, ఎవడి తరము కాదు. అయినప్పటికీ కొంతమందిని ఒక అవకాశం ఇస్తాడు. ఒరే పారిపోండిరా, పారిపోతే బతుకుతారు, పారిపోకుండా మళ్ళీ వస్తే మాత్రం బ్రతకరు అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లుగా బాణాలు వేస్తాడనమాట. దానికి ఉదాహరణ మారీచుడిని చంపాలనుకుంటే ఒక దెబ్బ చంపలేడు, కానీ 100 యోజనాలు అవతల పారవేశాడు. వాడితో భవిష్యత్తులో పని ఉంది కనుక. అలాగే ఇందాక చెప్పిన యమశత్రువు, మహాపారుసుడు, ఈ మహోదరుడు, వజ్రదౌష్ఠుడు, సుకుడు, సారణుడు వీళ్ళని బాణాలతో కొట్టాడు కానీ చంపలేదు. దాంతో వాళ్ళు పారిపోయారట. ఇప్పుడు రాముడు ఒకేసారి ఒక బాణం వేస్తే ధనుస్సుకు ఎక్కుపెట్టి
వందలు వేలు బాణాల కింద మారిపోయి మీద పడ్డ మొదలెట్టాయి రాక్షసుల మీద. ఆ బాణములన్నిటి మీద శ్రీరామ అనే అక్షరాలు ఉన్నాయి. అందుకే రామనామాంకితైర్బాణై వ్యాప్తం తద్రణమండలం. రామ అని చెక్కబడిన అక్షరములున్న బాణములతో ఆ యుద్ధరంగమంతా నిండిపోయింది. యుద్ధంలో ఎక్కడ చూసినా రాముడి బాణాలే. అది రాముడి బాణం అని ఎలా తెలుస్తుందంటే ప్రతి బాణం మీద శ్రీరామ అని ఉంటుందన్నమాట. అదే మహామహిమ అంటే. ఆ అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకోవాలి. రావణుడి దగ్గర కూడా ఉన్నాయి ఆ శక్తులు. వాడు మాయవే, కానీ ఈ పరమాత్మని మాయ ముందు ఆ మాయ పనికిరాదన్నమాట. అందువల్ల ఈయన బాణాలన్నీ వస్తే బాణం గుచ్చుకున్నవాడు దాని మీద చూడడం అనమాట శ్రీరామ అని. సగం శ్రీరామ నామానికే గుండెకి చచ్చిపోతున్నారు కొంతమంది. రామనామం మిత్రులకి ప్రాణరక్షణ చేస్తుంది, భక్తులకి మోక్షం ఇస్తుంది, పాపాత్ములకి ప్రాణం తీస్తుంది. ఏకకాలంలో పాపాత్ములకి భయం, పుణ్యాత్ములకి అభయం, పాపాత్ములకి శోకం, పుణ్యాత్ములకి అశోకం కలిగించే అపూర్వమైన బాణాలు. ఆ బాణాలు అలా పడిపోతున్నాయట. ఆ రాత్రిపూట కళ్ళల్లో గుచ్చుకొని, చేతుల్లో గుచ్చుకొని, మెదళ్లలోకి దిగిపోయి, తల వెంట్రుకలు తెగిపోయి, కళ్ళు ఊడిపోయి, పళ్ళు ఊడిపోయి, ముక్కులు తెగిపోయి, అవయవాలు చల్లా చెదరైపోయి యుద్ధరంగంలో దబ్బ దబ్బ పడిపోతున్నారు. రాక్షసులంతా కుప్పకూలిపోతున్నారు. ఈలోపు అంగదుడు కూడా చీకట్లో కళ్ళు మళ్ళీ అలా బాగా పరికించి చూసి ఘోర యుద్ధం చేశాడు ఇంద్రజిత్తుతో. ఇంద్రజిత్తుని గాయపరిచాడు. అప్పటికే వాడు రహస్యాలు మృతి చెందాయి, సారథి తెచ్చాడు. ఆ ఘోర యుద్ధంలో ఇంక ఇంద్రజిత్తు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయలేను అనుకున్నట్ట. వెంటనే ఏం చేశాడు? తత్రైవాంతరధీయత, తక్షణం మాయమైపోయాడు. మాయా యుద్ధం చేయటంలో మాత్రం ఇంద్రజిత్తుకి ఎవరూ సాటిరారు. అసలు రావణుడి కంటే కూడా మహామాయావి. ఆ మాయాయుద్ధం వల్లే ఇంద్రుడిని బంధించిన వాడు అతడు. అందువల్ల తక్షణం మాయమైపోయాడు.